కార్తీక దీపం. దీప ఇంటికి వచ్చి బాబు కోసం చాలా ఏడుస్తుంది. డబ్బు ఎలాగైనా ఇవ్వాలి అనుకుంటూ ఇంట్లో దాచిన డబ్బంతా పోగు చేస్తుంది. 3,000 చిల్లర వరకు వస్తుందనుకోండి. ఇక మిగిలిన 3,000 ఇంటి ఖర్చులకు ఒక 1,000 మొత్తంగా కలిపి 4,000 అడ్వాన్స్గా హోటల్ ఓనర్ని అడగాలి అని చెప్పి హోటల్కి వెళ్ళి అక్కడ భద్రాన్ని అడ్వాన్స్ అడుగుతుంది. ఇక భద్రాన్ డైలాగ్స్ చెప్పి మొత్తానికి 4,000 అడ్వాన్స్ ఇస్తాడనుకోండి. ఇక సరిగా అప్పుడే ఇంటికి వెళ్ళిన డాక్టర్ బాబుతో పక్కింటి మహాలక్ష్మి ఆ రుద్రాని బాబుని ఎత్తుకొని పోయింది అని చెప్పడంతో ఆవేశంగా కార్తీక్ రుద్రాని ఇంటికి వెళ్తాడు. ఇక ఎప్పటిలాగానే అరుస్తాడు రుద్రాని మీద కార్తీక్. ఇక ఆ తర్వాత కార్తీక్ హోటల్కి వెళ్ళి ఆ బొంబాయి భద్రాన్ని 6,000 అడ్వాన్స్ అడుగుతాడు. ఏంటయ్యా నువ్వు ఆ వంట మనిషి కూడబలుక్కొని నన్ను అడ్వాన్స్ అడుగుతున్నారా? ఇందాకే వంట మనిషి వచ్చి 4,000 అడ్వాన్స్ తీసుకుని వెళ్ళింది. సరేలే, నువ్వు చూడ్డానికి మంచివాడిలా ఉంటావు, కాదనలేను అంటూ 6,000 అడ్వాన్స్ ఇస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే దీప 6,000 డబ్బు రుద్రానికిచ్చి బాబుని ఎత్తుకొని బయలుదేరుతుంది. ఇక అప్పుడే రుద్రాని, అమ్మా దీపమ్మ ఆగు, ఏదో కింద మీద పడి ఆ వడ్డీ డబ్బులు తెచ్చి ఇచ్చావు సరే, కానీ రేపటి నెలతో మీకిచ్చిన గడువు తీరిపోతుంది. అప్పుడు మీరు 10 రూపాయల వడ్డీ ఇస్తానన్నా నేను తీసుకోను. 3,20,000 బాకీ మొత్తాన్ని ఇస్తానే నేను తీసుకుంటాను అంటూ రుద్రాని మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత దీప బాబుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. హిమ శౌర్యలు వాణ్ణి తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి, చూసావా ఆ రుద్రాని ఎంత పని చేస్తుందో? తను అంతే దీప, తనకు డబ్బు పిచ్చి, మనుషుల బంధాలకు విలువనివ్వదు అంటూ తిడుతుంది. దీప కూడా ఆవేశంగా రుద్రాని గురించి మహాలక్ష్మి దగ్గర తిడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.